హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ ఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి 7 జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇందులో కొన్ని నోటిఫికేషన్స్కి డైరెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత జాబ్ అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మరికొన్ని ఉద్యోగాలకి చూసుకున్నట్లయితే మీకు వాళ్ళకి అవసరమైనటువంటి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ తర్వాత జాబ్లోకి అయితే తీసుకుంటారు. ఈ ట్రైనింగ్ అనేది ఏపీ ఎస్ఎస్డిసి వారి యొక్క ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్కి మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా కల్పిస్తారు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇందులో క్వాలిఫికేషన్స్కి వచ్చినట్లయితే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇందులో మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీఫార్మసీ వాళ్ళకి మరికొన్ని ఇతర అర్హతలు అయితే ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరికైతే వెంటనే ఏదైనా సరే జాబ్లో జాయిన్ కావాలి అని ఇంట్రెస్ట్గా ఉండి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇంత ఎక్కువ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో అనేది మీకు తెలిసిన వారిలో ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం కూడా అందిస్తూ ఉంటాను. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీకు ఒక అప్డేట్ అయితే చెప్పాలి. ఈ అప్డేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనం ప్రతిరోజు కూడా ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే వీడియోస్ ద్వారా చెప్తూ ఉంటున్నాము. ఆల్రెడీ అప్లై చేసుకుని వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ విషయాలన్నీ కూడా తెలుసు. అయితే మనకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అయితే చిన్న అప్డేట్ అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. అది ఏంటి అంటే మనకి ఈ జిల్లాలో గతంలో రిలీజ్ అయినటువంటి ఏపీ వివిపి నోటిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల యొక్క 3rd సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే మనకి గతంలో ఏవైతే ఇక్కడ లిస్టులు అనేవి రిలీజ్ చేశారో అందులో జాయిన్ కానటువంటి అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మనకి 3rd సెలక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నవంబర్ 20వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇదొక్క అప్డేట్ అయితే వచ్చింది కనుక స్పెషల్గా ఒక వీడియో అయితే చేయట్లేదు. సో అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే, మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రామ్కి అనే గ్రూప్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ కెమిస్ట్రీ అనే జాబ్ రోల్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ బీఫార్మసీ చేసిన వాళ్ళు కానీ ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2018 మరియు 19లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకున్నట్లయితే 10,000 నుంచి 25,000 రూపాయల వరకు, 12,500 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. ఓకే, 10,000 to 12,500 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 50 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందంటే టెక్నికల్ రౌండ్ మరియు హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో పరవాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అయితే ఉంది. అందులో మీకు ఈ యొక్క కంపెనీలో ఉద్యోగం అయితే ఇస్తారు. మీకు ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే చాలా నోటిఫికేషన్స్లో ఇదే విధంగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక్కొక్క కంపెనీలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీకు టెక్నికల్ రౌండ్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది అయితే మనకి ఇక్కడైతే చెప్పలేదు. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది కూడా విశాఖపట్నంలో
విశాఖపట్నంలో అయితే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. మీకు ట్రైనింగ్ అనేది విశాఖపట్నంలో ఇస్తారు. కంపెనీకి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం మీకు ట్రైనింగ్ పీరియడ్తో పాటుగా బాండ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక సర్టిఫికెట్ అనేది మీకు ట్రైనింగ్ సంబంధించి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఇస్తారు అండ్ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ప్లేస్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే మీరు ట్రైనింగ్ని మీకు ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 20 వరకు టైం అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక మేడం నెంబర్ అయితే ఇచ్చారు. 8074693692 అనే నెంబర్కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టోల్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జాబ్ రోల్ చూసుకుంటే బ్యాక్ ఆఫీస్ అసోసియేట్స్ అనే ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఇది మార్కెటింగ్ జాబ్ అయితే కాదు అని కూడా ఇక్కడైతే మనకి చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్స్ చూస్తే హై స్కూల్ అంటే +2 అని అడిగారు, డిప్లొమా అడిగారు, ఏదైనా డిగ్రీ కూడా అడగడం అయితే జరిగింది. అయితే డిగ్రీ అనేది బీటెక్ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వరు, ఎందుకంటే నాట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అని అడగడం అయితే జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పారు. మీకు కానీ హైదరాబాద్ లొకేషన్లో జాబ్ ఇచ్చినట్లయితే 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. బెంగళూరు లొకేషన్లో శాలరీ మీకు జాబ్ ఇచ్చినట్లయితే 17,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అయినా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు. 150 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మీకు రెగ్యులర్లీ డే షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మీకు వారంలో 6 రోజులు అయితే పని ఉంటుందని చెప్పారు. మీ 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అది పెర్ మినిట్ మీకు 30 వర్డ్స్ మీరు టైప్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. హైదరాబాద్ బెంగళూరులో లొకేషన్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ ఎక్కడో దగ్గర ఇస్తారు. లాస్ట్ డేట్ అనేది నవంబర్ 20. అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్ని ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకునేటప్పుడు మీకు గూగుల్ ఫామ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి మరో నోటిఫికేషన్ అనేది ఇక్కడ వాలం అగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ కంపెనీ విజయనగరం జిల్లాలో ఉంది. ఓకే, ఈ కంపెనీ విజయనగరం జిల్లాలో అయితే ఉంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి టెక్నీషియన్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ శాలరీతో పాటుగా మీకు ఇన్సెంటివ్స్ కూడా ఒక 5,000 వరకు ఉంటాయని చెప్పడం అయితే జరిగింది మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. ఇంకా చూసుకుంటే మీకు ప్రమోషన్స్ ఉంటాయి, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి అండ్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యము, గ్రాట్యుటీ, యాన్యువల్ ఇన్కము, యాన్యువల్ బోనస్, యాన్యువల్ లీవ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మీకు జాబ్ లొకేషన్ అనేది విజయనగరం జిల్లాలో గజపతి నగరం మండలంలో మారుపల్లి విలేజ్లో వాలం అగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంది. అందులో 30 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వర్క్ లొకేషన్ కూడా విజయనగరంలో ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చెప్పాను. 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే స్కిల్ రావాలో ఆ స్కిల్ అనేది మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఇక మరో నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ డొజ్కో కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డొజ్కో కంపెనీకి చూసుకున్నట్లయితే సిఎన్సి ఆపరేటర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా లేదా ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెషర్స్లో ఐటీఐ వాళ్ళు అయినట్లయితే 10,000 పెర్ మంత్ శాలరీ ఉంటుంది. డిప్లొమా వాళ్ళు అయినట్లయితే 12,000 పెర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. మరి ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి 10,000 నుంచి 18,000 వరకు కూడా పెర్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. ఇక సిఎన్సికి సంబంధించి మస్ట్ హ్యావ్ కంప్లీట్ బేసిక్ సిఎన్సి ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్కి అయితే ఎక్స్పీరియన్స్డ్ అయినట్లయితే మినిమం 6 months మీకు సిఎన్సి ఆపరేటర్ అయితే చేసి ఉండాలని చెప్పారు. మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఫ్రెషర్గా తీసుకుంటారు. 12 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే అడిగారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెషర్స్ మినిమం 2 years అగ్రిమెంట్ అయితే చేయాలని చెప్పారు. మీకు విశాఖపట్నం జిల్లాలో జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేసుకోవడానికి
తీసుకోవడానికి ఎక్కువ టైం అయితే లేదు, నవంబర్ 17 వరకు మాత్రమే టైం అయితే ఉంది. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జేబీఎం గ్రూప్ నుంచి రావడం జరిగింది. ఇది కూడా మనకి ఇండస్ట్రీ కస్టమైజ్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం అయితే ఇస్తారు. ట్రైనింగ్లో చూసుకుంటే మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని అయితే ట్రైనీ అనే ఉద్యోగాలు అయితే భర్తీ అయితే అవుతుంది. ఐటీఐ వెల్డర్ కానీ, ఐటీఐ ఫిట్టర్ లేదా టూల్ అండ్ డై మేకర్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. 2019లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే అవుతారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 10,700 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. టోటల్గా మనం చూస్తే ఇక్కడ 50 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి టెక్నికల్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ రౌండర్ అయితే ఉంటుంది. టెక్నికల్ టెస్ట్ అనేది 1 అవర్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నైలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 15 డేస్ మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే మీకు శ్రీ సిటీలో అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే జాబ్ అనేది ఇస్తారు. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై ఏపీఎస్ఎస్డిసి అండ్ జేబీఎం గ్రూప్ అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఏవైనా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే ఉన్నట్లయితే అన్నింటికీ కూడా మనకి ఇలా ఫుడ్ అనేది అండ్ బెడ్ అనేది ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ అయితే ఇస్తారని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నిటికీ కూడా. నెక్స్ట్ చూస్తే మనకి కల్లం టెక్స్టైల్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అక్కడి నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ మీకు క్వాలిఫికేషన్ ఉన్నా అంత మీకు 10th నుంచి డిగ్రీ వరకు మధ్యలో ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేస్తున్నారు. ఆపరేటర్సు, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్సు, ఆన్ లూమ్ చెకర్సు అండ్ క్వాలిటీ ఇన్ఛార్జెస్, డైయింగ్ ఎంసీ ఆపరేటర్సు, రోల్ డోఫర్స్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ. ఇక్కడ 7,000 నుంచి 10,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. టోటల్గా చూసుకున్నట్లయితే 200 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మీకు జాబ్కి సంబంధించి వాళ్ళ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తారు. నచ్చినట్లయితే జాబ్లోకి తీసుకుంటారు. ఇక్కడ టెక్నికల్ రౌండ్ కూడా ఏమీ చెప్పలేదు. వర్క్ లొకేషన్ చూస్తే మనకి ప్రకాశం జిల్లాలో కున్కుపాడు మండల్లో అద్దంకి విలేజ్ అయితే ఉంది, అక్కడన్నమాట. బెనిఫిట్స్ చూసుకుంటే మనకి ప్రతి 3 నెలలకి కూడా మనకి ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయని చెప్పారు, 1 ఇయర్ వరకు కూడా. అయితే దీనికి సంబంధించి 3 నెలల ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది కూడా మనకి ఎక్కడైతే జాబ్ లొకేషన్ అయితే ఉందో అక్కడే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది మీకు వాళ్ళకి ఎటువంటి స్కిల్ కావాలి అనేది వాళ్ళు ట్రైనింగ్లో అయితే వాళ్ళు నేర్పిస్తారు, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద. అయితే మీకు సర్టిఫికేట్ అనేది ఈ టెక్స్టైల్స్ వాళ్ళు మరియు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కలిపి సంయుక్తంగా అందించడం అయితే జరుగుతుంది. ఫుడ్ అండ్ బెడ్ అండ్ అకామిడేషన్ అనేది ట్రైనింగ్ టైంలో కల్పిస్తామని చెప్పారు. చివరి తేదీ చూసుకుంటే నవంబర్ 18 వరకు కూడా టైం అయితే ఉంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్స్ అయితే ఇస్తున్నారు. ప్రతి నోటిఫికేషన్కి కూడా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసుకోవచ్చు. మరో నోటిఫికేషన్ చూస్తే మనకి అపోలో హాస్పిటల్స్ నుంచి రావడం అయితే జరిగింది. అపోలో హాస్పిటల్లో ఉద్యోగాలకు సంబంధించి టెలి హెల్త్ సర్వీసెస్ అనే ఉద్యోగాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ లేదా బీఎస్సీ ఆప్థోమెట్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే పర్వాలేదని చెప్పడం అయితే జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్ టు 35 ఇయర్స్ ఏజ్ అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు. మీకు చూసుకుంటే శాలరీ అనేది 18,000 per month శాలరీ అయితే ఇస్తారు. 120 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక చూస్తే మనకి క్లినికల్ ఆపరేషన్స్ మరియు హెచ్ఆర్ అనేది రౌండ్ అనేది మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు. మీకు ఇక్కడ సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డ్ ఇంటర్వ్యూకి అనేవి ఏమి కావాలనేవి కూడా ఇచ్చారు. సివి అనేది అడిగారు, అంటే కరికులం వైటే అండ్ ఫోటో ఉండాలి. ఆల్ డాక్యుమెంట్స్ అనేవి 2 సెట్లు ఉండాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి మేడం గారి నెంబర్ అయితే ఇచ్చారు, దానికి కాల్ చేయండి. చివరి తేదీ చూసుకుంటే నవంబర్ 23 వరకు కూడా టైం అయితే ఉంది. సో ఈ విధంగా వచ్చినటువంటి మొత్తం 7 జాబ్ నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కైనా కాల్ చేయండి, లేదా ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కూడా కాల్ అయితే చేయొచ్చు. 180042522422 అనే నెంబర్కి కానీ. అండ్ మీరు కామెంట్ చేసినా సరే నేను కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జై హింద్.